ఒకటి వెళ్తున్నాం. సో ఆ గ్రూపు వేరే గ్రూప్, 2 గ్రూపులు వేరే ఉన్నాయి. సో చూద్దాం. మేము ఒక డెస్టినేషన్ అనుకున్నాం. ఇంత దూరం వచ్చినాం కదా, అసలు ఇక్కడ లోకలే తిరిగిపోయాం అనుకున్నాం. ఇక్కడ లోకల్ ప్లేసులు ఉన్నాయట. ఆ బ్రదర్ తెలుసు, సుజిత్ అనే బ్రదర్ తెలుసు. ఆయన మా 2 సోల్ డ్రైవరే. సో ఆ గ్రూప్తో మేము డివైడ్ అయిపోయినా. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో యాక్చువల్లీ హోటల్ వచ్చేసి మన ఒక యాక్టర్, అది సైడ్ యాక్టర్, అది వెంకీ అని, వెంకటేష్ వెంకీ ఉంటుంది అనేది పేరు. సో ఇప్పుడు మేము ఎక్కడెక్కడో లోకల్లో ఐలాండ్స్ ఉన్నాయంట, ఐలాండ్స్ ఏదో పార్క్ ఉందంట, వెళ్తున్నాం. ఆడికి ఏనాక ముచ్చట పెడతాం ఏమని. ఆరంభం ఏమైనా లుక్ మంచిగా పడుతుంది. ఇటువంటి బాగుంది, ఇది బాగుంది. సరే ఇండియా కూడా బ్రదర్కు లూజింగ్ ఫోన్పే బియ్యింగ్ రిజెక్ట్. ఏం అసలు ఏంది ఇక్కడ గండిపేట లొకేషన్కి వచ్చినాం మేము. ఆ మీటప్ అయిపోయింది. సో గండిగడ్డ చెరువు అంటే చెరువు చూడడానికి వచ్చినాం మేము. సో ఆ బ్రో మాకు చెప్పిండు ఇటు లొకేషన్ మంచిగా ఉంటుందని. సో ఇక్కడ పనులు పెట్టుకున్నాం. సో ఈ పార్క్ అయిపోయాం. ఇప్పుడు మీటప్ అయిపోయినాక ఏం పని లేకుండే. సో వీకెండ్ కాబట్టి మా గ్యాంగ్లో 2 టన్నులు 2 సోల్ రైడ్లా, ఒక బ్రోది RM5. చూద్దాం ఇక్కడ లోపల ఏముంటే నాకు కూడా తెలియదు. మొత్తం బ్లైండ్గా వచ్చేసినాం. ఇక్కడ నియర్ బై లొకేషన్ ఏది మంచిగా చూసుకొని మ్యాప్లో చూసుకొని వచ్చేసినాం. అసలు లోపల లొకేషన్ ఎట్లుంటుంది, అసలు ఏముంటుంది కూడా లోపల అది. మా ఫ్రెండ్ మ్యాప్లో ఇక్కడ లొకేషన్ ఉందంటే టూరిస్ట్ ప్లేస్ అంటే చూడడానికి వచ్చినాం. ఇంత పెద్ద ఏరియాలో ఇంత పెద్ద పార్క్ అంటే కష్టమే. బ్రో ఇసుగా ఉంది అసలు. ఇక్కడ ఏదో ఉంది కదా, ఎక్కడ ఏదో ఉంది. ఇటు సైడ్ ఏముంది, ఇటు సైడ్ ఏముంది, ఏం లేదు. ఏముంది, ఏం లేదు. రాళ్ళు రప్పలేదు, అంతా గుట్టలో రాక్స్ ఉన్నాయి. అమ్మ సుజిత్ కర్ణాటక. ఏం లేదు అక్కడే కాదు. ఫోటో తీసుకుంటున్నావు? ఓకే ఓకే. ఏడుంది ఐలాండ్? ఏడుంది? ఓకే సరే, ముందుకు పోయినా ఆగా పోమా. లొకేషన్ మొత్తం అదిరిపోయింది. పార్కింగ్ ఎటంటా నీ అమ్మ, నెక్స్ట్ లెవెల్ ఉందిగా. ఎక్స్పెక్ట్ చేయలే మేము. గూగుల్ ఫొటోస్లో చూసినాం, ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా. సో ఎంత పెద్దగా ఉంటుంది అనుకోలే. ఇక్కడికి ఎటు పోతున్నా మొత్తం బ్లైండ్, అసలు ఎటు పోతున్నా అని కూడా లేదు. బ్రో ఆ నిలబెట్టు. హ్యాండిల్ కంపల్సరీ, హ్యాండిల్ కంపల్సరీ అంటున్నా. అయ్యి ఇప్పుడే వచ్చేసిన వీడికి. ఇక్కడ ఏముంటుంది కూడా తెలియదు ఇంకా మనకు. చూద్దాం. ఇప్పుడే బైక్ పార్క్ చేసిన వీడ పార్క్ అంట. పోయి చూద్దాం ఎట్లుంటుందో ఏం కథనో. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఇల్లు ఏముంటే కూడా తెలియదు మాకు. మినిమం ఐడియా లేకుండా వచ్చినాం మేము. మొత్తం జీరో బ్లైండ్తోనే వచ్చినాం మేము. ఇక్కడ ఏంటి, ఇది పార్కా లేకపోతే ఏమన్నా రిసార్టా ఏం తెలియదు. ఫస్ట్ టైం మినిమం ఐడియా లేకుండా వచ్చాం మనం.
ఇట్లనే బెటర్ అన్ని తెలుసుకొని వచ్చిందానికన్నా మనం అంటే మ్యాప్స్ లో ఈ ప్లేస్ ఉంది, నేను మ్యాప్ లో చూసిన బ్రో. నేను ఫుల్ ఇదైపోతుంది వెళదామని నా ఫ్రెండ్స్ తో అన్నాను. అట్లంటే నేను వేరే ఫ్రెండ్స్ వచ్చారు. మరి ఇక్కడ చూస్తే ఎట్లుంది చెప్పనా, ఇంట్లో సముద్రంలో కనబడుతుంది. ఇంట్లో చూడు కెమెరాలో ఖతర్నాక్ ఉంది. బాబా బాబా అక్కడ వ్యూ పాయింట్ మంచిగా ఉంటుంది కావచ్చు. చాలా ఉన్నాయి పాయింట్స్. బాబా బాబా అదే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ చూడు మనం మన అక్కడ ఉంటాయి కదా బాబు, ఫారెన్ ఉంటుంది లొకేషన్, ఫారెన్లో అక్కడ ఇక్కడ సముద్రం పక్కపంటి బీచ్లన్నీ ఉంటాయి కదా. అమ్మ బాబా బాబా నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. కాకపోతే ఇవి జాడలు పెడితే కొంచెం ఇబ్బంది అయింది, కానీ బాబా బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది. అమ్మా ఎటు బ్రో, ఎటు సైడ్ ఏమో తెలియదు. బా లొకేషన్ మాత్రం మామూలు లేదు. అసలు సముద్రం ఫీల్ లాగా ఉంది బ్రో, లేక్ లాగా లేదు ఇది. చూడు ఆ లాస్ట్ కనిపిస్తే కనిపించలేదు. కాదు ఇదే కదా ఉస్మాన్ సాగర్ కరెక్టే బ్రో. నేను ఏమంటున్నా అటు సైడ్ ల్యాండ్ కనిపించాలి కదా, మొత్తం కంప్లీట్ సముద్రం లాగా ఉంది. కొంచెం దూరం వెళితే సాగర్ వచ్చేస్తుంది. సూపర్ లొకేషన్. కానీ ఇవాళ ఎండ ఉండకుండా అయిపో మంచిగా ఉంటుండే కదా. బాబా లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈ లొకేషన్ చూస్తే అక్కడ సన్సెట్ అవుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కుదిరితే ఆ ఫోటోలు పెడతా, చూడండి ఎట్లుంటుందో. స్కూల్ పిల్లలు వచ్చారు ఇక్కడికి. బాబా బాబా ఏముంది అసలు. నార్మల్ ఫోటోల కన్నా డైరెక్ట్ వస్తేనే మజా అవుతుందా. అట్నే సైడ్ నుంచి వెళ్ళిపో. బాబా బాబా కానీ ఇప్పుడు వీడియో విషయాలు కన్నా మనకు డైరెక్ట్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇది నిజంగా మొత్తం అద్దరిపోయింది నీ అమ్మ. ఏమన్నా ఉందా కానీ ఫ్యామిలీతో అంతా మస్తు ఉంటుంది. అది ఖతర్నాక్ ఉంది. బాబా ఏం చల్లగా ఉంది. ఇది మంచిగా ఉంది. ఈ చెట్టు, ఈ లొకేషను ఖతర్నాక్. ఆ బ్రో ఎటువంటి మళ్ళీ మధ్య డ్రాప్ అయినా ఇష్టం తీసుకుందా ఇట్లా పోందా. బాబా ఇంట్లో కెమెరాలు ఎట్లా కొడుతుంది తెలియదు నాకైతే మస్తుగా పడుతుంది. ఇదేంటిదో తెలియదు. బాబా డిజైన్ దేని గురించి తెలియదు కానీ ఏంటి గ్రోయింగ్ గ్లోబల్ అంట. ఇది గ్రోయింగ్ గ్లోబల్. బాబా చుట్టూ మధ్యలో చెట్టు ఏమైనా ఉందా. వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఒక్కొక్క చెట్లు ఇక్కడ కాదు, ఇక్కడ ఫారెన్ అంత. ఈ చెట్లకు ఎక్కువ రేటు. ఇవి మొత్తం ఇక్కడ అట బయట కంట్రీలో చెట్లు ఇవి.
ఏముంది వ్యూ నిజంగా వస్తుంది. ఇలా కెమెరాలో మీకు ఎట్లా కనిపిస్తుందో లేదు కానీ నాకైతే డైరెక్ట్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బాబా ఇంకా ఇదిగా మ్యూజియం ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఉంది. ఆడ ఇలాంటి చెట్లే ఉన్నాయి, అన్ని ఫారెన్ చెట్లే. బాబా నాకైతే ఇది ఒకటి మస్తు నచ్చింది. ఇది ఇట్లుందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. బాబా ఇదేమో ఇటు గండిపేట, అక్కడనేమో సిటీ. అక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా. ఇటు మొత్తం సిటీ, ఇటేమో ఖతర్నాక్ లొకేషన్. ఫ్యామిలీతో వీకెండ్ వస్తే నెక్స్ట్ లెవెల్. అటు సైడ్ చెరువు ఉన్నది, ఇటు సైడ్ ఇది మొత్తం పార్క్ టైప్ ఉన్నది. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఏమో మొత్తం సిటీ. అమ్మా ఏమని ఉందా వర్త్ వచ్చినందుకైతే. వీకెండ్లో ఇట్లా ప్లాన్ అయితే బెటర్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేము పార్క్ నుంచి కొంచెం ముందుకైనాక హైట్ నుంచి లొకేషన్ మంచిగా కనబడుతుందట. సో అక్కడ నుంచి ఈ లొకేషన్ చూద్దామని ముందుకు పోతున్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్న గుట్ట పైకి వెళ్ళి ఆ లేకు, ఈ బిల్డింగ్స్ అన్నీ ఏరియా మొత్తం మస్తు కనబడుతుందంట. సో అందుకే వెళ్తున్నాం. ఈ బిల్డింగ్ కట్టంగా వేస్ట్ అయిన సిమెంట్తో ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టచ్చు. ఒక 40 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టచ్చు. దీనికి వేసిన సిమెంట్ ఇదేనా ఇల్లు ఆడుతున్నాను మామూలుగా లేదు. ఇంత కొండపైన పర్మిషన్ ఎట్లు ఇచ్చాడు ఆయన. హైడ్రాలో అప్పుడు హైడ్రా ఎటు పోయినాయి, ఇవంతా పర్మిషన్ ఎటు పోయినాయి. అసలు ఈ గుట్ట మీద పర్మిషన్ ఎవరు ఇచ్చి నాకు అర్థమవుతుంది. ముంగడ వ్యూ కూడా ఖతర్నాక్ ఉంది. పోలీసుడు సపరేట్గా కొట్టుకుంది, ఆరామ్సే కొట్టుకుంది. రోడ్లు మాత్రం ఎందుకు ఫోటో షూట్లకు వీడియో షూట్లకు ఖతర్నాక్ ఉంటుంది. వ్యూ కోసం చూడడానికి వచ్చాను. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి మంచిగా ఉంటాడంటే ముందు కనిపిస్తున్నాను అది ఎండింగ్ ఇది సంట వేసేది. ఏ బ్రో బా ఏముంది. మా సముద్రం వచ్చే ఫీలింగ్ ఉందిగా. బాబా వ్యూ మొత్తం ఖతర్నాక్ ఉంది. ఇట్లా ఇటు సైడ్ ఏమో ఇది సముద్రం వ్యూ. అంటేగా రిషికొండ బీచ్ మీద కూర్చొని అలా సముద్రం చూస్తుంటే బాబా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఇటు సైడ్ చూస్తేనేమో అపార్ట్మెంట్స్ పెద్దవి. సైడ్ చూస్తున్నాం బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది. అమ్మ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఖతర్నాక్ ఉంది. అది ఇక్కడ వాటర్ దగ్గర దాకా ఉంటే మంచిగా ఉంది. ఇక్కడ దాకా అది మరీ లాంగ్ అయినా లొకేషన్ చూసుకో ఎట్లుందా. ఇటు సైడ్ ఏమో
లేకు, సైడ్ ఏమో వ్యూ ఇట్లుంది. మిగిలిన ముందు వ్యూ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. బిల్డింగ్ మాత్రం మామూలు ఉండే మా జీవితం విడిచిపోతే అదే పోతుంది. ఇక పెట్రోల్ కూడా చాలా తక్కువ ఉంది. పెట్రోల్ దాన్ని అటు వేసి పెడితేనే 50 పోతుంది. వ్యూ ఎట్లుంది మామూలు లేడు. బాబా బాబా ఏమన్నా బిల్డింగ్ వీడికి అంతా డైరెక్ట్ ఫారెస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఏదో దేశం అబ్రాడో ఏటో వచ్చినట్టు అనిపిస్తుంది. లొకేషన్ మాత్రం అసలు గుట్టల పైన అసలు పర్మిషన్ ఇచ్చిన నాకు అర్థమవుతలేదు. అన్ని గుట్టల పైన ఉన్నాయి కానీ బిల్డింగ్ అన్ని గుట్టల పైన ఉన్నాయి. రోడ్లు మాత్రం మంచిగా ఉన్నాయి. రన్నింగ్ లేనప్పుడు డిస్టెన్స్ మీద మెయింటైన్ చేస్తే చాలు. ఎందుకంటే ముందు ఏదైనా మిస్టేక్ అయినా కూడా పక్కన వెళ్ళిపోవచ్చు. సో అందరు దగ్గర వేరే అనుకో బిల్డింగ్ అందరు పక్క దగ్గర అనుకో ఏమన్నా పొరపాటు మిస్టేక్ అయితే అందరికీ అవుతుంది. సో ఇంత డిస్టర్బెంట్ చేసామంటే మన మిస్టేక్ అయినా సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. గాడ్ బాగా అవుతుంది. అసలు వాయిస్ ఎట్లా అర్థం అసలు వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇటు సైడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇదే మెయిన్ ఏరియా కానీ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఇటు సైడ్. ఇంకా ఇటు సైడ్ ఎవరు రాడు. ఈ కంపెనీలో వర్క్ చేసేవాడు మాత్రం అక్కడ అటువంటి ఏం పని లేదు. మొత్తం అంతా కుండలు గుట్టిలే ఉంటాయి. సో అటు సైడ్ బిల్డింగ్ లేదు, ఇదే డెడ్ ఎండింగ్, ఎవ్వరు రాడు. కానీ ఫోటోషూట్లకు మాత్రం బెస్ట్ అంటే బెస్ట్. నెక్స్ట్ లెవెల్ వస్తే ఫోటోలు అయితే మా వీడియో ఎట్లా వచ్చింది బాబా. ఎస్ ఇంకా సాస్ అని ఉన్న బిల్డింగ్ హైయెస్ట్. అప్పుడు చెప్పిన ఆంగపోతున్నాం అది హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్. మళ్ళీ ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు పాస్ అవ్వాలి. రింగ్ రోడ్ పాస్ అయిందంటే గతం. ఇది రింగ్ రోడ్ పైన ఓఆర్ కెమికల్ పోతున్నాం మనం. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ అట, రైట్ మావాడు గైడ్ పోతుంది. గైడు రోడ్డు మాత్రం మామూలు లేదు. ఏమండి ఇది సైకిల్ కోసం అట. ఇది సైకిల్ వాకింగ్ చేసేలకు సైక్లింగ్ చేసేలకు ఇది పైన సోలారు ఇంకా ఇది బిల్డింగ్ దగ్గర ఒక ఫోటో తీయండి. పొద్దున ఆ ఫోటో పెడతా చూడండి. దగ్గరుంటే ఆ పైప్ కావనే కావడుతుంది. నెక్స్ట్ మనం చూడాలంటేనే మనకు మెడలు వస్తున్నాయి. ఈ వీడియోలో వైడ్ యాంగిల్ కాబట్టి నీకు దూరం నుంచి కనబడుతుందని. నార్మల్ రియల్ ఉత్త మాత్రం ఇక హైదరాబాద్ బుర్జ్ ఖలీఫా ఈక్వల్ అంటే హైదరాబాద్లో బుర్జ్ ఖలీఫా అంటే ఇదే అంతే.
ఇప్పుడు వైడ్ యాంగిల్ పెట్టి ఇట్లా ఈ యాంగిల్ పెడితేనే అనిపించలేదు. ఈ బిల్డింగ్ కూడా అక్కడెక్కడనే ఉంది ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూడా అక్కడెక్కడ పడ్డది. అది ఎక్కడనో రింగ్ కూడా అవుతారు అటు సైడ్ ఉన్నది, మస్తు దూరం ఉన్నది. అక్కడ హెలిప్యాడ్ కట్టారు, ఒకటి హెలిప్యాడ్ ఇకపోతే దానికి అమ్మ. వాము నిన్నటి మాత్రం నార్మల్ లేదు. బాబా 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 చూడటానికి అయితే అసలు వీడియోలో నార్మల్గా ఆడుతుంది కానీ అసలు డైరెక్ట్ పోతే మాత్రం నార్మల్ అమ్మ. ఇట్లా ఫారెన్లో దుబాయ్లో అక్కడిక్కడ ఆ బిల్డింగ్ చూసి కొంతమందికి అబ్బా ఫారెన్ లైఫ్ అనుకుంటుగా, అవసరం లేదు కోకాపేట వస్తుంది ఆడ హైదరాబాద్లో మొత్తం ఫారెన్ అయ్యా. ఫారెన్ లైఫ్ కనిపిస్తుంది మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఆడీలు BMW బెంజులు ఉంటాయి. ఒక్క బిల్డింగ్ ఏరియాలో ఒక్క బిల్డింగ్ చిన్న బిల్డింగ్ కావడం మొత్తం ఆల్మోస్ట్ అన్నీ 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు. ఇది ఎంత 40 నడుస్తుంది, 40 కన్స్ట్రక్షన్ అవుతుంది. 37 కావడుతుంది కింద మనకు. ఏముందిరా నాయన. ట్రాఫిక్ అనిపించి పంపుతారు పైకి గుర్తే కింద ఇంకా నాగే ఎక్కని అమ్మ. సైడ్ కొంచెం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే అక్కడతో పోల్చుకుని ట్రాఫిక్ ఏం కాదు. అసలు గిన్ని కానీ బిల్డింగ్ ఎందుకు కడతారు నాయన, అసలు ఏం చేసుకుంటారు, ఏం కంపెనీలు వస్తున్నాయి, ఏం అర్థమైతే లేదు. ఇక్కడ ఫ్లాట్ కొందామంటే మొన్న న్యూస్లో ఐరడన్ ఏరియా ఇదే ఎకరం 175 కోట్లు ఏమో. ఎకరం 170 కోట్లు అంటే మన దగ్గర అయితే ఒక 2-3 ఊర్లు కొనవచ్చు, 2-4 ఊర్లు కొనవచ్చు. ఇక్కడ జస్ట్ ఒక ఎకరమే ల్యాండ్ కొన్నారు, అక్కడ ఊర్లు విత్ బిల్డింగ్లు అన్నట్టే ఆడ మీ అమ్మ. ఇంకా ఊరినే కొనవచ్చు మొత్తం. అమ్మ ఇది చూడు వెళ్ళినా నాగరామ్ కూడా హైటెక్ సిటీ గచ్చిబౌలి ఫ్రెండ్స్ గ్రూప్స్ అంటాం. పంజావట కుక్కట్పల్లి గచ్చిబౌలి నానక్రామ్ కూడా స్పీడ్ 120 అంట. ఇక్కడ 120 పోతారు నాయన ఇంత ట్రాఫిక్లో. కింద పడకుండా ఆవిడ ఒకసారి కార్ పడ్డది ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒకటి బస్ స్టాప్ పైన పడ్డది ఒకటి. సో అక్కడి నుంచి పెట్టారు ఇక.
నార్మల్ బిల్డింగ్లే కనిపిస్తున్నాయి వాటితో పోల్చుకుంటా. అవి కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ 8 ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్లే. సో వీటితో పోల్చుకుంటే వాటి జూజుబి ఇంతకుముందు అసలు నాతో నచ్చిన R15 వాళ్ళ ఆఫీస్ ఇదే, వాళ్ళ ఆఫీస్ ఇదే. బాబు హైదరాబాద్ అంటే ఇది ఆడుతుంది అందరికి. హైదరాబాద్ అంటే ఇజ్జు పెట్టాలి అంతే, కానీ హైదరాబాద్ ఎంతకన్నా ఎంత డేంజర్ ఉంది. आप दीदी क्या आखी ब्रो दెబ్బ తాకిందా? తాకిందా దెబ్బ? 2 కార్లు వచ్చినాయి కదా. బ్రో బాగా ఇలా బ్రో కొన్ని వాటర్ బ్రో ఇది బ్రో 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 కొన్ని వాటర్ తాగు 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 ఏం కాదు ఏం కాదు ఒక నిమిషం కొన్ని వాటర్ సెట్ అవుతుంది ఏం కాదు ఏం కాదు కొన్ని వాటర్ అది సెట్ అవుతుంది వద్దా ఏమో చెప్తాడు ఇక ब्रो हैव सम वाटर ब्रो तेलुगु है ना इंडिकेटर देख जा रहा हूँ आप कैसे वो साइड से नहीं दिख रहा है सॉरी मेरी गलती है मैं इंडिकेटर देख वहाँ से देख जा रहा हूँ सर गलती मेरी सर कोई वाटर पीने का इंडिकेटर अभी तक नहीं चल रहा है सर इंडिकेटर देख रहा है बच्चा मैं साइड से नहीं दिखाता ठीक है भाई ठीक है అయిపోయింది ఇక చూడరా కొన్ని వాటర్ पानी पी लो थोड़ा थोड़ा ठीक है ఏం కాలే నార్మల్ ఏంటండి ట్రాఫిక్ ఏమి అప్పుడు కొంచెం ఎప్పుడు స్టార్ట్ అయింది ఏం కాలే ఇట్స్ ఓకే బ్రో బండి పెట్టినా ఇట్స్ ఓకే ఓకే బ్రో ఏం కాలే అది ఆయనకేం కాలేదు బండికి కానీ ఆయనకేం కాలే పంప रे एवरीथिंग ओके ओके 5 मिनट बैठो बाद में जाओ ऑफिस जा रहे हैं क्या ये ऑफिस वही है ఓకే అండి ఏం కాదు బ్రో ఏం కాదు తాగంట ఓకే ఓకే అన్న మళ్ళీ కానీ అమ్మ పాపం గోడ జస్ట్ నేను కెమెరా ఆఫ్ చేసినా అర్జెంట్ అయింది జస్ట్ ఎప్పుడు ఇట్లా లాంగ్ అయింది లాంగ్ వీడియో ఏమో నాకు జస్ట్ ఇట్లా 10 సెకండ్స్ అవుతుంది 10 సెకండ్స్ కావాలి ఇట్లా ట్యాప్ చేసినా వీడియో ఆఫ్ అయింది యాక్సిడెంట్ అయింది అమ్మా ఇక్కడ రైటా
రోడ్డు మీద తిరిగే పడవ అమ్మ వీటి వెనక పోయారంటే భయం అవుతుంది నీ అమ్మ పొరపాటున వాడు సడన్గా బ్రేక్ వేసిండా తాకిచ్చినమా నీకు అర్థమే వాడు ఆస్తులు ఆడుతాడు ఇక వాడు ఒక్కటే ముచ్చట హాస్పిటల్కి పంపా ఉంటాడు 2 కిడ్నీలు పెట్టుకుంటాడు వెళ్ళిపో అంటాడు తర్వాత అసలు కారు చూడడానికి సంబరంగా ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళాలనుకో ఈ ట్రాఫిక్ వల్ల వాడు సడన్గా బ్రేక్ వేసినా అనుకో ఇక కథమే వాడిని కార్ అవుతుంది కానీ మన బండి ఆగుతుంది అంత స్పీడ్గా సో అసలు వాడికి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది చూసిరే బెటర్ నన్ను అడిగితే నువ్వు ఈ డైరెక్షన్లో పోవాలి సడన్గా బ్రేక్ వేసామని పక్కన నుంచి వెళ్ళిపోతాం జీటీ ఎడిషన్ అట ఎగ్దం ఉంటుంది